పొట్టి శ్రీరాములు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో వెలసి ఉన్న చాముండేశ్వరి దేవస్థానం జాతర మహోత్సవాలు జూన్ 2వ తారీఖు నుంచి 13వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అని దేవస్థానం కార్యవర్గం సభ్యులు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. అమ్మవారి జాతర మహోత్సవంలో నెల్లూరు జిల్లా చుట్టూ ప్రక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కార్యనిర్వహణ అధికారి తాత శ్రీనివాసులు తెలిపారు. ప్రత్యేకంగా 10వ తారీఖు కళ్యాణ మహోత్సవం, 12వ తారీఖు రథోత్సవం, 13వ తారీఖు తెప్ప ఉత్సవం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు అనిల్ స్వామి, సిబ్బంది తదితరులు పాల్గొని కొనసాగించారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు నా పేరు నూతలపాడి అనిల్ కుమార్ శర్మ. ఇక్కడ నేను ప్రధాన అర్చకులుగా అమ్మవారి దేవస్థానం విధులు నిర్వహిస్తున్నాను. ఇక్కడ మనకి జూను 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అమ్మవారికి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయండి. కావున ఇందులో ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే జూన్ 2వ తారీఖు రాత్రికి అమ్మవారికి కొడిగడతారు. అదేవిధంగా ఆ రోజు నైటు ఈ సంతానం లేని వాళ్ళందరికీ కూడా కుడిముద్దలు ఇస్తారు. ఈ సంతానం లేని వాళ్ళందరూ చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఆ కుడిముద్దల కోసం వచ్చి ఆ అమ్మవారి కుడిముద్ద తీసుకొని తింటే వాళ్ళకి ఆ సంతానం కలుగుతుందని ఒక నమ్మకం. అదేవిధంగా మనకి జూన్ 10వ తారీఖు అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుంది. అదే రోజు అమ్మవారి కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత పక్క రోజు గుడి పూర్తిగా ఆ రోజు నిర్బంధిస్తారండి. ఆ రోజు యార అంటారు. అంటే ఆ రోజు ఇక్కడికి గుడి చుట్టుపక్కల ప్రాంతాలకు ఎవరు రాదు. ఆ రోజు యార అంటారు. అదైన పక్క రోజు 12వ తారీఖు అమ్మవారికి నిప్పులు గుండము, రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయి. అది అయిన తర్వాత తెల్లవారుజామున మళ్ళీ అమ్మవారికి ధ్వజావరోహణ చేస్తారు, కుడిముద్దలు పెడతారు. అదే కుడిముద్దల కోసం మళ్ళీ చాలామంది ఈ సంతానం లేని వాళ్ళందరూ కూడా అమ్మవారి కుడిముద్ద వచ్చి తీసుకుని వెళ్తారు. అదైన పక్క రోజు 13వ తారీఖు తెప్పోత్సవం అంటారు. అంటే అమ్మవారి గుడి వెనకాల కొలను ఉన్నది. ఆ కొలనులో అమ్మవారిని తెప్పోత్సవంలో నిర్వహిస్తారు. తెప్పోత్సవం జరుగుతుంది. అదే లాస్ట్ రోజు అయిపోతున్నంత కార్యక్రమాలు. ఈ విధంగా భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చి అమ్మవారి కృపా కటాక్షలు పొందాలని కోరుతున్నాను. మీ పేరు స్వామి? నా పేరు అనిల్ కుమార్ శర్మ. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.